రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోంగార్డ్ అనుషని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ దేవస్థానంలో ఏఈగా పనిచేసి రిటైర్ అయిన ద్వారకా శేఖర్ దగ్గర అనుష హోంగార్డుగా పనిచేస్తుంది. అయితే తన భర్తకి ఆరోగ్యం బాగోలేదని 6 నెలల్లో తిరిగి ఇస్తానని శేఖర్ దగ్గర నుంచి అనుష 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. అయితే నెలలు గడుస్తున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా శేఖర్ని పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి పత్రికను ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తూ 5 లక్షలు ఇవ్వాలని అనూష డిమాండ్ చేసింది. దీంతో పరువు పోతుందనే భయంతో శేఖర్ 5 లక్షల రూపాయలు లేడీ హోంగార్డు అనూషకిచ్చాడు. అయితే లేడీ హోంగార్డు అంతటితో ఆగకుండా మళ్లీ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించింది. దీంతో విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు లేడీ హోంగార్డు అనుషని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకుంటాం.